ఏ టైంలో ఏది మాట్లాడాలి అనేది నీకు అది తెలియదు మనుషుల గురించి. అది ఏదైనా కామెడీ, ఏదైనా కామెడీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చేయడానికి రెడీగా లేను అంటేనే నీకు ర్యాపో లేదు అనేది అర్థం చేసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి నువ్వు ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మాట్లాడొచ్చు అనే సెన్సిటివిటీ నీకు లేదు, అది నీకు తెలియదు. చెప్పినా నీకు రాదు, అది నువ్వు అర్థం చేసుకున్నావు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఎనీవే ఆల్ ద బెస్ట్. జోకులేసుకుంటూ తిరగడాన్ని మీరు అడల్టరేట్ కామెడీ అని అంటారు. తప్పు. మీకు లీడర్షిప్ అంటే ఆడదంటే అనుకోగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బజారు మనుషులా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడదానిలా కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు మీరు, నా వల్ల చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అని చెప్తావు, మళ్ళీ చేసే పనులు అవే. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా? ఇంకేమవుతుంది? ఎవరితో ఎవరిది మీరు పేర్లు చెప్పండి, క్లారిటీ ఇస్తాము. పుష్పరాజ్ ఎవరికెదలా మందు బాటిల్లో మందు అయిపోయింది. చెప్పు. ఓ 2 మందు బాటిల్ పంపించరా? ఎందుకు? ఇదిగో ఖాళీ బాటిల్ ఉందిరా, మందు అయిపోయింది. భీమిలి బీచ్ లో ఉన్నాను రా, ఎక్కడు నాకు కరెక్ట్ గా తెలు. ఈ బెల్ట్ లో ఎక్కడికక్కడ దొరికేస్తా. డెఫినెట్ గా వస్తా, వచ్చిన వెంటనే కలుద్దాం. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్.